హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్ట్రైట్ కట్ ప్యాంట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూద్దాం. దీనికోసం మనకు కావాల్సిన మెజర్మెంట్స్ వచ్చేసి వేస్ట్ రౌండ్ కావాలి. వేస్ట్ రౌండ్ 42 ఇంచెస్ ఉంది. అలానే మన హిప్ రౌండ్ అంటే మన కంప్లీట్గా మన సీట్ ఉంటుంది కదా, దాని రౌండ్ అనేది తీసుకోవాలి మనము. అది 45 ఉంది. తర్వాత బాటమ్ రౌండ్ అంటే మన కింద యాంకిల్ దగ్గర 14 ఇంచెస్. అలానే బాటమ్ హైట్ ఒక 40 ఇంచెస్లో చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లేదు మీరు 38, 37లో యాంకిల్ వర్క్ చేసుకుంటానంటే అలా కూడా చేసుకోవచ్చు. కానీ 40 అయితే మీకు డ్రైవ్ చేసేటప్పుడు అది పైకి వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము కటింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన సైడ్కి ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చిన్న క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్ ఏంటంటే హిప్ బై 4 అనేది మనం చేసుకోవాలి. మనకి ఇక్కడ హిప్ రౌండ్ వచ్చేసి 45 ఉంది కదా, 45/4 చేసుకోవాలి. ప్లస్ 2 ఇంచెస్ అని రాసాను కదా, ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఆప్షనల్ అనమాట. అంటే కొంచెం మనం కూర్చున్నప్పుడు అది ప్యాంటు చినిగిపోతూ ఉంటాయి మనం రెడీమేడ్గా తీసుకున్న ప్యాంట్స్కి. అలా కాకుండా ఉండాలంటే మీరు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. లేదు అంటే మీరు ఎంత హిప్ బై 4 డైరెక్ట్గా తీసేసుకోండి. ఇప్పుడు క్రాచ్ లెంత్ వచ్చేసి పైనుంచి ఒక 14 ఇంచుల వరకు తీసుకోవాలి. పైన మనం 2 ఇంచెస్ బెల్ట్ కోసం మార్క్ చేసి వదిలేసాం. పైన హైట్లో ఒక 2 ఇంచెస్ బెల్ట్కి ఫోల్డ్ చేసుకుంటాం కదా ఎలాస్టిక్ పెట్టుకోవడానికి, దానికి అక్కడి నుంచి 14 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇలా ఎల్ షేప్లో 2 to 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాచ్ షేపింగ్ కోసం అనమాట ఇదంతా. చూసారు కదా, ఇక్కడ నేను నోట్ చేశాను మీకు కనిపించడం కోసమని. ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మన బాటమ్ రౌండ్ బెల్ట్ కోసం సపరేట్గా మార్క్ చేసి ఇక్కడ నుంచి హైట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చూసారు కదా, పైన 2 ఇంచెస్ బెల్ట్ కోసం ఉంది, ఇక్కడ నుంచి 40 ఇంచెస్ నాకు ఎంత వచ్చిందని అంత తీసేసుకుంటున్నా. కానీ ఇది 40 ఇంచెస్ లేదు, 39 ఇంచెసే ఉంది. కాబట్టి నేను బెల్ట్ అనేది సపరేట్గా వేసుకుంటాను అనమాట. ఇప్పుడు లేదు మీకు ఈ హైట్లో సరిపోతుంది అనుకుంటే డైరెక్ట్గా దీన్నే ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదంటే మీరు సపరేట్ క్లాత్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ షేప్లో కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసుకునే ముందు లెగ్ కర్వ్ ఉంటుంది కదా, లెగ్ కర్వ్ అనేది మీకు మార్కెట్లో దొరుకుతుంది. డైరెక్ట్గా కూడా డ్రాస్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే ఈ స్కేల్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. షేపింగ్ అనేది అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్ షేపింగ్లో వస్తుంది. ఇలా లెగ్ కర్వ్ అనేది పెట్టేసి మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మీకు షేప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ to 1 ఇంచ్ మాత్రమే సీమ్ అలవెన్స్ తీసుకున్నాను. ఎక్కువ పెట్టేసుకుంటే బాటమ్కి లోపల సీమ్ అలవెన్స్ అంత లుక్ ఉండదు. కాబట్టి కరెక్ట్ మార్జిన్ ఎంత అవసరమో అంత తీసుకుంటే బాగుంటుంది. ఇలా క్రాచ్ పార్ట్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఓన్లీ ఒక 10 to 15 మినిట్స్లో మీరు కట్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకుంటే. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకోవాలి. ఈ ఎలాస్టిక్ తీసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది మనకి. ఎలా, ఇప్పుడు మన హిప్ టోటల్గా 11 ఇంచెస్ అంటే 42 నియర్లీ ఇంచెస్ ఉంది కదా. హిప్ రౌండ్ 45 ఇంచెస్ ఉంది కదా, వేస్ట్ రౌండ్ 42 ఇంచెస్ ఉంది కదా. హిప్ కాకుండా వేస్ట్ రౌండ్ పర్ఫెక్ట్గా దానికన్నా ఒక 10 ఇంచెస్ మైనస్ చేసి తీసుకోవాలి. చూసారు కదా, 10 ఇంచెస్ మైనస్ చేసి తీసుకుంటే 32 ఇంచెస్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. మీకు అది స్ట్రెచ్ అయ్యేసరికి 42 వరకే వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసుకుందాం. చూసారు కదా, ఫస్ట్ మనం కింద ఒక పీస్ యాడ్ చేసుకుంటున్నాం కదా, ఆ పీస్ని ఇలా డైరెక్ట్గా కింద పెట్టేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని కింద నుంచి చాలా నీట్గా కుట్టుకోవాలన్నమాట. లోపలికి పైకి కనిపించకుండా. ఇప్పుడు ఇలా పైన పెట్టి మనం బ్లౌజెస్కి అది నడుము పట్టి వేస్తాం కదా, అదే విధంగానే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా డబుల్ ఫోల్డింగ్లో చేసుకుంటే కొంచెం ప్యాంట్ అనేది నిలబడుతుంది అనమాట. ఇట్లా కొంచెం క్లాత్ కింద ఎక్కువ అనేది తీసుకుంటే కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది. ఆ స్టిఫ్గా ఉండడం కోసం నేను డబల్ ఫోల్డ్లో పెట్టాను క్లాత్ అనేది. ఈ పట్టి నేను ఇక్కడ 1.5 ఇంచ్లోనే తీసుకున్నా. 2 ఇంచెస్ పట్టి వరకు కూడా మీరు తీసుకోవచ్చు మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి. చూసారు కదా, ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు ఈ పైనుంచి ఒక అనుగుడు కుట్టు అనేది పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక అనుగుడు కుట్టు అనేది నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని ఐరన్ చేసుకుంటూ కుడితే ఇంకా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు పైనుంచి నీట్గా ఎడ్జ్లో కుట్టేసుకోవడమే. చూసారు కదా, ఇప్పుడు వెనక ముడతలు రాకుండా నేను కొంచెం స్టిచ్ అనేది కొద్దిగా లోపలికి పెట్టా, ఎడ్జ్కి పెట్టకుండా. ఎందుకంటే కొంచెం ముడతల్లాగా వస్తుంది ఇలా, ఎందుకంటే బాటమ్ కింద తక్కువ పైన ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి అలా రాకుండడం కోసం క్లాత్ని కొంచెం పైకి ఫోల్డ్ చేసి నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు సేమ్ ఇలానే ఇంకొక లెగ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటే లెగ్ మనం స్టిచ్ చేశాను, ఇంకొక లెగ్ కూడా సేమ్ ఇదే విధంగా
అలా ఇప్పుడు నేను 2 రెడీ చేసేసాను. వీడియో లెంత్ తగ్గియడం కోసమని నేను అది మీకు వీడియోలో అయితే చూపించట్లేదు. ఇప్పుడు క్రాచ్ పార్ట్స్ అనేది యాడ్ చేసుకోవాలి, మొత్తం స్టిచ్ చేసుకోవాలి. రెండు సైడ్లు క్రాచ్ పార్ట్స్ని మనం సమానంగా పెట్టుకొని చూసారు కదా 2 లెగ్స్ వస్తాయి కదా మనకి. 2 లెగ్స్ పార్ట్స్ని ఈ విధంగా క్రాచ్ పార్ట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా, బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని ఫాలో అవుతూ చేసుకున్నారంటే చాలా సింపుల్గా, చాలా తొందరగా, చాలా నీట్గా రెడీమేడ్ లుక్తో అయితే మీకు స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది వచ్చేస్తుంది. ఈ స్ట్రైట్ కట్ ప్యాంట్ అనే కాకుండా ప్యాంట్లో ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి కదా. ట్రౌజర్ ప్యాంట్ అనేది, చుడీ ప్యాంట్ అనేది, సల్వార్ అని అన్ని వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి టిప్స్ అయితే మీకు ఇస్తాను నేను. తప్పకుండా నాకు తెలిసినంత వరకు తప్పకుండా మీకు ఇస్తాను. చూసారు కదా 2 సైడ్స్లో ఇలా క్రాచ్ పార్ట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. కంపల్సరీ స్టిచ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ చేయాలి. వీడియో కోసం అనో లేకపోతే దీనికోసం సింగిల్ స్టిచెస్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ స్ట్రైట్ స్టిచెస్ అని డబల్ స్టిచెస్ పెడితే అవి చాలా చినిగిపోకుండా గట్టిగా ఉంటాయి అన్నమాట. కాబట్టి డబల్ స్టిచ్చే పెట్టండి. ఇంకా తర్వాత పాకెట్స్ కూడా పెట్టి స్టిచ్ చేసే వీడియోస్ ఉంటాయి, అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను త్వరలోనే. చూసారు కదా ఇది ఓన్లీ సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. ఇప్పుడు బెల్ట్ సైడ్ ఉంది కదా, చూసారా 2 క్రాచ్ పార్ట్స్ని అటాచ్ చేసుకున్నాక ఇలా 2 సెంటర్కి వచ్చేటట్టుగా మనం చూసుకొని ఇప్పుడు మన ఎలాస్టిక్ తీసుకొని, ఎలాస్టిక్ ఎన్ని ఇంచెస్ ఉందో, ఎలాస్టిక్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి. ఎలాస్టిక్ని కూడా మీరు కొంచెము చూస్ చేసుకోండి. ఎందుకంటే ఎలాస్టిక్ కొంచెం బాగా సాగిపోయేది అనుకోండి, మీకు ప్యాంట్ అనేది లైఫ్ తక్కువ అయిపోతుంది, జారిపోతూ ఉంటుంది. ఎలాస్టిక్ మంచి క్వాలిటీ, స్టాండర్డ్ క్వాలిటీ అని అడగండి, షాప్లో ఇస్తారు మీకు. ఖచ్చితంగా అలాంటిదే తీసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ పైనే ఉంది, ఇది మనకి 1 అంతా ఉంది. సో 1.5 ఇంచుకి నేను లోపలికి మడత పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా ఇలా స్టిచ్ చేసేసి మొత్తం స్టిచ్ చేసేయద్దు. ఒక దగ్గర ఒక 2 ఇంచుల మందం మనం వదిలేసుకొని కంప్లీట్ రౌండ్ అంతా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను అది. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాస్టిక్ లోపలికి పెట్టుకొని మనం పిన్ పెట్టి లోపలికి పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా మొత్తం రౌండ్ అంతా మనం ఈ విధంగా నేను స్టిచ్ చేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా ప్లేస్ వదిలేసుకొని మార్క్ పెడుతున్నాను కదా, మీకు మార్క్ పెట్టిన ఒక 2 ఇంచెస్ పైనే వదిలిపెట్టాను అనమాట. నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎలాస్టిక్ తీసుకొని ఎలాస్టిక్కి ఒక పిన్ అనేది పెట్టండి. ఎందుకంటే డైరెక్ట్గా ఎలాస్టిక్ కొంచెం రౌండ్ ఎక్కువ ఉంది కదా, చిన్న రౌండ్ అయితే మనం డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు. ఇది పెద్ద రౌండ్ కాబట్టి ఎలాస్టిక్ అనేది లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలా నేను ఇన్సర్ట్ చేసేసుకొని మొత్తము నీట్గా ఇలా ముందుకు జరుపుకుంటూ అనేది మనం ఇవ్వాలి. లోపలికి దాన్ని మెల్లగా పంపించుకోవాలి. అలా ఈక్వల్గా మీరు ఇలా లాగుకుంటూ ఎలాస్టిక్ పెట్టండి. ఎలాస్టిక్ పెట్టడం కూడా చాలామందికి బిగినర్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కొంచెం నీట్గా రాదు అది. మీరు ఇలా వీడియోలో చేస్తున్నట్టుగా చేసుకుంటే ఖచ్చితంగా ఎలాస్టిక్ ఎక్కించుకునేటప్పుడే దాన్ని కొంచెం వెనక్కి నీట్గా ఇలా, అంటే యాక్చువల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఎలాస్టిక్ పట్టే అంత కుట్టు అక్కడ మీరు పెట్టుకోవాలి. అలా కాకుండా కరెక్ట్గా ఎలాస్టిక్ ఎంత ఉందో అంత కుట్టే పెట్టుకుంటారు కొంతమంది. అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎలాస్టిక్ లోపలికి అనేది జరగదు. అలా చిన్న మిస్టేక్స్ వల్ల ఎలాస్టిక్ కుట్టడం అనేది రాకుండా అయిపోతుంది చాలామందికి. సో మీరు ఎలాస్టిక్ కన్నా ఒక 1-2 పాయింట్స్ ఎక్కువ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటే ఎలాస్టిక్ అనేది మనం కుట్టుకున్న స్టిచ్ లోపలికి చాలా ఈజీగా మూవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా ఎలాస్టిక్ కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు మీరు 2 జాయిన్ చేసేటప్పుడు తెలియకుండా మధ్యలో ఎలాస్టిక్ ఎక్కడో టర్న్ అయిపోయి ఉంటుంది. అప్పుడు కూడా మీకు లుక్ అనేది పోతుంది. సో మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా ఒకటే రౌండింగ్లో ఎలాస్టిక్ ఉన్నదా లేదా అనేది కూడా మీరు చాలా క్లీన్గా నీట్గా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఓపెన్ పెట్టాం కదా కొద్దిగా ప్లేస్, ఆ ప్లేస్ని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇలా మన 2 హ్యాండ్స్ యూజ్ చేసి ఎలాస్టిక్ మొత్తాన్ని ఈ విధంగా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలా చేస్తేనే మీకు రెడీమేడ్ లుక్లో ఫామ్ అవుతుంది. లేదంటే పెద్ద ఫ్రిల్స్ లాగా వచ్చేస్తుంది, అంత నీట్గా అయితే రాదు. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ మీద కూడా మనం 2 స్టిచెస్ పెట్టుకోవచ్చు, సింగిల్ స్టిచ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ పెట్టుకునే విధానం కూడా మీరు చూడండి. నేను ఇప్పుడు ఈ విధంగా మీరు
ఎలాస్టిక్ని మీ 2 హ్యాండ్స్తో ఇలా గట్టిగా కొంచెం పట్టుకొని స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి పైన. లేకపోతే మీకు నీట్గా అనేది రాదనమాట. ఆ ఫ్రిల్స్ అనేది ఈక్వల్గా సెట్ అవ్వవు. ఇలా ఖచ్చితంగా క్లాత్ ఎంత ఉందో అంత ఎలాస్టిక్ని మనం ముందుకు లాక్కుంటూ స్టిచ్ పెట్టాలి. చూసారు కదా వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మీరు అనేది స్టిచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక లైన్ పక్క నుంచి ఇంకొక లైను ఈ విధంగా ఎలాస్టిక్ అనేది మనం ఎలాస్టిక్ మీద స్టిచ్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా ఎలాస్టిక్ అనేది వచ్చేస్తుందో. సేమ్ రెడీమేడ్ ప్యాంట్స్కి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇలా స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు మన క్రాచ్ పార్ట్ని కరెక్ట్గా సెంటర్, బిగినర్స్ అయితే మీకు క్రాచ్ కింద నుంచి డైరెక్ట్గా పట్టుకొని స్టిచ్ వేసేస్తారు. అలా స్టిచ్ వేసేయడం వల్ల క్రాచ్ దగ్గర కొంచెం సెంటర్ పాయింట్ దగ్గర మనకి వెనక్కి ముందుకి అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కనిపించకుండా వెనక్కి ముందుకి జరుగుతుంది. సో అలాంటిదాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు సెంటర్ పాయింట్ నుంచే స్టిచ్ స్టార్ట్ చేయండి. లేదు మీకు అలా ట్రబుల్ అవుతుంది అనుకుంటే సెంటర్ పాయింట్ దగ్గర ఒక పిన్ పెట్టుకోండి. ఒక పిన్ పెట్టుకొని ఇప్పుడు ఇలా కింది నుంచి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ అంతకుమించి ఖర్చు అయితే తీసుకోకండి. ఇలా తీసుకొని మీకు ఇలా స్టిచ్ పెట్టేసుకోండి. ఈ ప్యాంట్ అయితే ఫ్రీ సైజులోనే చేస్తున్నాను నేను. XXL వాళ్ళకి వస్తుంది ఈ ప్యాంట్. XXL వాళ్ళ సైజులోనే నీకు చేశాను నేను. ఇంకా చిన్న చిన్న సైజెస్ ఏమన్నా కావాలి అని అంటే నాకు కామెంట్స్లో పింక్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం నేను మీకు కావాల్సిన సైజులో కూడా నేను చేసి వీడియో చేసి పంపిస్తాను. చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్నవి చాలా ఈజీగానే వచ్చేస్తుంటాయి. ఇట్లా XXL సైజెస్ వాళ్ళకే కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు మెజర్మెంట్ ఎంత తీసుకోవాలి ఏం తీసుకోవాలని. దానివల్ల నేను కొంచెం ఫ్రీ సైజులోనే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఫ్రీ సైజులోనే ఎక్కువ చూపిస్తూ ఉన్నాను. మీకు చిన్న సైజెస్లో కావాలంటే దయచేసి నన్ను కామెంట్స్లో మీరు పింక్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ చేసి అయితే పంపిస్తాను. చూసారు కదా ఎంత నీట్గా ప్యాంట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా డబల్ స్టిచ్ పెట్టేసుకున్నారనుకోండి. చూసారు కదా ఎంతో అందమైన స్ట్రైట్ ప్యాంట్, ఎంతో చాలా తక్కువ టైంలో మీకు ఈ ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది. అసలు చాలా తక్కువ అంటే చాలా తక్కువ టైం పడుతుంది దీనికి. రెడీమేడ్ లుక్లో కూడా మంచి ప్యాంట్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ప్యాంట్ అనేది. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు చాలా వరకు నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.